హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్, బీజేపీ హైకమాండ్ మొగ్గు ఆయన వైపే, ఎన్సీపీ కూడా సపోర్ట్ చేసిందంటూ కథనాలు. ఇంకా చర్చించలేదన్న అజిత్ పవార్, షిండేకే ఛాన్స్ ఇవ్వాలని మద్దతుదారుల పట్టు, సస్పెన్స్ మధ్య ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు నేతలు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. అదానీ నీ 100 కోట్లు మాకొద్దు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అదానీకి గత బీఆర్ఎస్ సర్కారే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, డిఫెన్స్ యూనిటీ, మిసైల్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్, 3 నేషనల్ హైవే ప్రాజెక్టులు, 750 కేవీ సబ్స్టేషన్లు, లైన్లను ఇచ్చింది. ఇన్నిన్ని ప్రాజెక్టులు అదానికి ఇచ్చి ఆయనతో అంటకాగి కమిషన్లు మెక్కి, అలాంటిది ఇప్పుడు మాపైనే ఆరోపణలు చేస్తారా? ఈ ప్రాజెక్టులన్నీ ఇచ్చినందుకు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయాలన్నా? అదానిని కేసీఆర్ కలిసి వంగి వంగి దండాలు పెట్టిండు. నేను అట్లా ఎప్పుడు చేయలే. అధికారం పోయిందన్న అసహనంతో కేటీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. వాళ్లకు 2023లో అధికారం పోయింది, 2024 జూన్లో డిపాజిట్లు కూడా పోయినాయి, ఇప్పుడు మెదడు కూడా పోయింది. మేం జరిపిస్తున్న విచారణలు అన్నీ వాళ్ళు కోరుకున్నవే. జైల్లో పెట్టాలని కోరుకుంటున్నది కూడా వాళ్ళే. సైకో రాముకు ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావడం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్, కేసీఆర్పై విమర్శలు చేశారు. వివాదాల్లోకి స్కిల్ వర్సిటీని లాగొద్దనే ఈ నిర్ణయం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. వర్సిటీకి నిధులిచ్చేందుకు అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. అదానీ కంపెనీ కూడా ముందుకొచ్చింది. సిఎస్ఆర్ కింద ఆమోద లేఖ మాత్రమే ఇచ్చింది. ఇప్పటి వరకు ఏ కంపెనీ నుంచి కూడా రూపాయి మేము తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలోనే అదానీ కంపెనీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు, భూములు, వాటిపై విచారణకు కేటీఆర్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అదానికి వంగి వంగి దండాలు పెట్టింది కేసీఆర్. రాష్ట్రానికి నిధుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తాం, కేంద్రాన్ని కలుస్తాం, నిలదీస్తాం. బీఆర్ఎస్ వాళ్ళ లెక్క కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రం కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా అదానీ లంచాల విషయంలో రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆ మేరకు అదానీ సంస్థకు స్పెషల్ సిఎస్ జేఎస్ రంజన్ ఆదివారమే లేఖ రాశారని ఆయన తెలిపారు. అదానీ పెట్టుబడులు ఒప్పందాలు రద్దు చేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేక ఒప్పందాలు చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాటిని రద్దు చేయడం అంటే అనుమతులు ఇచ్చిన కేటీఆర్ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఇక ప్రతిసారి తాను కానీ మంత్రులు కానీ ఢిల్లీకి వెళ్తే కొంతమంది అర్రాస్ పాట లెక్క 26సారి 27, 28 అని పాట పాడుతున్నారని మండిపడ్డారు. ఈసారి ఢిల్లీ పర్యటనలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురి వివాహానికి హాజరయ్యేందుకేనని, అదేవిధంగా పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర ఎంపీలతో చర్చిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. కేబినెట్ విస్తరణ కోసం ఈ పర్యటన కాదు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విచారణ అనగానే ఇగో చూసినరా నా మీద కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఒగల ఏడుపులు ఏడుస్తున్నాడు. ఇంకొకసారి పెట్టుండ్రి జైలుకు పోతా అంటున్నాడు. ఎప్పుడెప్పుడు జైలుకు పోదామని, జైల్లో కూసుందామని అనుకుంటున్నాడు కేటీఆర్. జైలుకు పోయినోళ్ళంతా సీఎం అయినరని ఎక్కడో విన్నా. ఆ లెక్కలు చూసే వాళ్ళ కుటుంబంలో ముందుగాల వాళ్ళ చెల్లె జైలుకు పోయొచ్చింది కదా, అట్లా కూడా ఆయనకు అంటే కేటీఆర్కు సీఎం అయ్యే అవకాశం లేదు. కేసీఆర్ ఫ్యామిలీలో ఆ ఛాన్స్ కూడా కేటీఆర్ చెల్లెలు కవిత కొట్టేసింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఆయన చిల్లర ఆలోచనలు మానుకోవాలి. 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు కొంచెమైనా ఆలోచన చేయాలి. అట్లా కాకుండా అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నాడు. ఆయన పక్కనున్నోళ్ళే ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడని అంటున్నారు అని కేటీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం. కాళేశ్వరం కమిషన్కు చెప్పిన ప్రాజెక్టు ఏఈఈ, డిఈలు ఇంత నిర్లక్ష్యం ఎందుకని చైర్మన్ పీసీ ఘోష్ మండిపాటు. అడిగిన ప్రశ్నలకే జవాబు చెప్పాలని వార్నింగ్. సంతకాలు తీసుకొని ఫీల్డ్ వర్క్ రిజిస్టార్ల స్వాధీనం. నేడు విచారణకు 15 మంది ఇంజనీర్లు హాజరు.
సోమవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని ఓపెన్ కోర్టులోకి వెళ్తున్న కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ చిత్రంలో చూడొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయమయ్యాయి. బ్యారేజీ నిర్మాణంలో పాటించిన నాణ్యత ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని జ్యుడిషియల్ కమిషన్కు లోయర్ కేడర్ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అత్యంత కీలకమైన ఫైళ్లను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదా అని ఫైర్ అయ్యారు. అంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు ఇంత నిర్లక్ష్యం ప్రదర్శిస్తారా అని మండిపడ్డారు. సోమవారం 18 మంది ఏఈ డిఈలను ఓపెన్ కోర్టు ద్వారా కమిషన్ విచారించింది. ఇద్దరు ఇంజనీర్లు నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడంతో జస్టిస్ ఘోష్ మండిపడ్డారు. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని ముందుగానే సిద్ధం చేసుకున్న జవాబులను కమిషన్ ముందు చెప్పొద్దని వారిని హెచ్చరించారు. 28 సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ రెడ్డి 28 రూపాయలు కూడా తేలేదు అంటూ విమర్శలు. రేవంత్ సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలిస్తాం అంటున్న కేటీఆర్. లగచర్లలో సీఎం అల్లుడి కోసం భూములు లాక్కుంటున్నారు. రేవంత్ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మహబూబాద్ బీఆర్ఎస్ ధర్నాలో కేటీఆర్ కామెంట్స్. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ను కూకటి వేళ్లతో పెకిలించే వరకు పోరాటాలను కొనసాగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతులతో పెట్టుకున్న ఎవ్వరూ బాగుపడలేదని, ప్రధాని మోదీ తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు విరోచితంగా పోరాటం చేశారని, రాష్ట్రంలోనూ సీఎం రేవంత్ రెడ్డిని రైతులు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిపాలన కంటే ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్దలను సంతృప్తిపరచడానికి సీఎం సమయం కేటాయిస్తున్నాడు. ఈ ఏడాదిలో 28 సార్లు ఢిల్లీకి పోయొచ్చినా కూడా ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం 28 రూపాయలు కూడా తీసుకురాలేదు అని కేటీఆర్ విమర్శించారు. సోమవారం మహబూబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడుతూ లగచెర్ల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం 3000 ఎకరాల పేదల భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో గిరిజనులు, దళితులు, పేదలు, బలహీన వర్గాలకు చెందిన భూములను లాక్కుంటున్నారని, రాష్ట్రంలో అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రజలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అదాని కోసం, అల్లుడు కోసం, అన్నల కోసమే పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది అని, రైతు బంధు జాడలేదు, వరి ధాన్యానికి బోనస్ బోగస్ అయ్యింది అని కేటీఆర్ విమర్శించారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించిన అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. తాను మీటింగ్కు వస్తే జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, వారికి భయపడబోమని చెప్పారు. వెంటనే ఫార్మసిటీ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నాలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్ రెడ్డి, రెడ్డియా నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈడీ దాడులు తప్పించుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతున్నాడని కేటీఆర్ విమర్శలు చేశారు. ఈడీ దాడులను తప్పించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. రేవంత్ ఢిల్లీ టూర్పై సోమవారం ఆయన ట్వీట్ చేశారు. పెళ్లికి పోతున్నావో, పేరంటానికి పోతున్నావో, సావుకు పోతున్నావో, 28 సార్లు ఢిల్లీకి పోయినా 28 రూపాయలు కూడా తీసుకురాలేదు అని కేటీఆర్ విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి 1 రూపాయి తెచ్చింది లేదు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి 5 స్టార్ హోటల్లో చీకట్లో కాళ్ళు పట్టుకున్నదెవరో, ఈడీ చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్ళు పట్టుకుని తప్పించుకుంటున్నారో మీ బడేబాయి చోటే మీ అలా వ్యవహారం ఎవరికి తెలుసు. పిట్టల దొర పోరాటం మా తెలంగాణ రక్తంలో ఉంది. మేము నీలా ఎన్నుడు ఢిల్లీ గులాములం కాదు. మా ఎజెండా అన్నిటికీ తెలంగాణ అభివృద్ధి అని కేటీఆర్ పేర్కొన్నారు. జిహెచ్ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులు రద్దు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ప్రజాప్రతినిధులు, జడ్జీలు, జర్నలిస్టులకు ఉమ్మడి ఏపీలో భూ కేటాయింపు దీన్ని 2010లోనే కొట్టివేస్తూ హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం, సొసైటీలు సుదీర్ఘ వాదన తర్వాత తుది తీర్పు వెలువరించిన సుప్రీం ధర్మాసనం డబ్బులను తిరిగి సొసైటీలకు వడ్డీతో ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. జర్నలిస్టుల మేలు కోసం అప్పట్లో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చిన ఉత్తర్వులు క్యాన్సిల్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు చేసిన భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్జీలు, ఆఫీసర్లు, జర్నలిస్టుల సొసైటీలకు భూములు కేటాయిస్తూ ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టివేసింది. కొన్ని వర్గాలకు మాత్రమే భూములు కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను
ఉల్లంఘించడమే అని వ్యాఖ్యానించింది. ఆయా సొసైటీలకు డబ్బులను తిరిగి వడ్డీతో పాటు ఇచ్చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. పార్లమెంటులో అదానీ రగడ, జేపీసీ వేయాలని ప్రతిపక్షాల డిమాండ్. మణిపూర్ హింసపై చర్చకు పట్టు, అపోజిషన్ ఆందోళనతో గందరగోళం. తొలి రోజు ప్రారంభమైన వెంటనే ఉభయ సభలు వాయిదా. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో న్యూయార్క్ కోర్టులో నమోదైన క్రిమినల్ కేసు మణిపూర్లో హింస వ్యవహారంపై చర్చించాలని అటు లోక్సభ ఇటు రాజ్యసభలో అపోజిషన్ పార్టీలు ఎంపీలు పట్టుబట్టారు. దీంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. చివరికి ఉభయ సభలు తొలి రోజు ప్రారంభమైన గంట సేపటికే బుధవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 18 నెలల కూతురుతో కలిసి తండ్రి సుసైడ్, బిడ్డ అనారోగ్యం, అప్పుల బాధతో మనస్తాపం, చెరువులో దూకి బలన్వరణం. నిజామాబాద్లో ఈ విషాదం. 10 గ్రాముల పిట్ట, పచ్చాకుల జిత్త అంటూ ఒక పిచ్చుకను మనం చూస్తున్నాము. రష్యా నుంచి చెన్నూరుకు వలస వచ్చిన బుజ్జి పక్షి రోజు 10,000 పురుగులు తింటూ పర్యావరణానికి మేలు. చెన్నూరు అటవీ ప్రాంతంలో WWF టీమ్ స్టడీ. 76 జాతుల పక్షులు, 22 రకాల సీతాకోక చిలుకల గుర్తింపు అంటూ ఒక న్యూస్. సమగ్ర ఇంటింటి సర్వే 92.6% పూర్తి. ఢిల్లీలో సెక్రటరీలతో సీఎం అత్యవసర సమావేశం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర ఉన్నతాధికారులతో అక్కడ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఇతర కీలక శాఖలకు చెందిన సెక్రటరీలు ఢిల్లీలోనే ఉన్నారు. వీరితో పాటు మిగిలిన సెక్రటరీలు జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు తెలిసింది. ప్రధానంగా ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలు, సహకారం వంటి విషయాలపై శాఖల వారీగా అప్డేట్స్పై ఈ భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. వీటి ఆధారంగా కేంద్ర మంత్రులను కలిసి సమస్యల పరిష్కారం, కేంద్ర సహకారం కోరనున్నట్టు తెలిసింది. అలాగే ఎంపీలతోనూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్ర అంశాలపై పార్లమెంటు వేదిక అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు రిసెప్షన్కు హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు. సీతారామ టెండర్లను త్వరగా పూర్తి చేయండి అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాధాన్యమైన ప్రాజెక్టులు ఆలస్యం కావద్దు అంటున్న ఉత్తమ్. డిసెంబర్ మొదటి వారంలో నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జిల్లా ప్రాజెక్టులపై పూర్తి రిపోర్టును సిద్ధం చేయండి. 27న సింగూరు ప్రాజెక్టుపై రివ్యూ చేస్తాం. ఇరిగేషన్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాలలకు గుర్తింపు లేదు. విద్యానగర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఉద్యమంలో మహిళల పాత్ర కీలకం. మాలల సింహ గర్జన పోస్టర్ ఆవిష్కరణలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అధికారం పోగానే గిరిజనులు గుర్తొస్తారా అంటూ కేటీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ ఫైర్. అధికారం పోగానే గిరిజనులు గుర్తొచ్చారా అని కేటీఆర్ను దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రశ్నించారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని లంబాడీలు గిరిజనులు ఇప్పుడు గుర్తుకు రావడం ఏమిటని నిలదీశారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. అప్పుడు రైతులపై దాడి చేయించి ఇప్పుడు పోరాటాల అంటూ కేటీఆర్ను విమర్శిస్తున్న ఎంపీ రఘునందన్ రావు. కాళేశ్వరం పేరుతో ఆనాడు మల్లన్న సాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాటం చేయడం విడ్డూరంగా ఉందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. 100 ఎలుకలు తిన్న పిల్లి పాప ప్రక్షాళన కోసం కాశీకు వెళ్ళినట్టుగా కేటీఆర్ బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి రైతులను వేధించడం సరికాదన్నారు. లగచెర్లలో రైతులపై దాడి, భూసేకరణ చట్టం అమలుపై పార్లమెంటులో ప్రస్తావించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు తొలి రోజు సభ వాయిదా పడిందన్నారు. రైతుల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని విమర్శించారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్నట్లుగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎంపీ రఘునందన్ రావు విమర్శలు చేశారు.
ఆదానీతో దావోస్ ఒప్పందాల సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్న హరీష్ రావు. స్కిల్ వర్సిటీకి గౌతమ్ అదానీ ఇచ్చిన 100 కోట్లను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దావోసులో అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏం చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. 20,000 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామనే ప్రతిపాదనలతో అదానీ వస్తే మర్యాదపూర్వకంగా కలిసి ఛాయ్ తాగించి పంపించేశాం. కాంగ్రెస్ మాత్రం ద్వంద్వ ప్రమాణాలు పాటించి అవినీతిపరుడని రాహుల్ గాంధీ అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది. ఢిల్లీలో అదానికి వ్యతిరేకంగా రాహుల్ పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం అతనితో దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అదానీ అవినీతి బయటకు రాగానే మాట మార్చారు అని విమర్శించారు. వచ్చే నెల 15-16న గ్రూప్ 2 ఎగ్జామ్స్ 15-16న గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. వచ్చే నెల 9 నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్స్ హాల్ టికెట్ల టీజీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ప్రకటించారు. అయితే డిసెంబర్లోనే ఆర్ఆర్బీ పరీక్ష ఉందని, గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. డిసెంబర్ 16, 17, 18 ఆర్ఆర్బీ, జేఈ ఇతర పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలు డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షకు ఆర్ఆర్బీ పరీక్షతో ఎలాంటి ఆటంకం ఉండబోదని పరీక్షలు యథావిధంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు చెప్తున్నారు. కులగణన చిత్తశుద్ధితో చేపట్టాలి అంటున్న ఎమ్మెల్సీ కవిత. బీసీ డెడికేటెడ్ కమిషన్ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలి అంటున్న ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో కులగణన చిత్తశుద్ధితో చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ వర్గాల్లో కులగణనపై అనేక అనుమానాలున్నాయని, వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలన్నారు. సోమవారం ఆమె బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు, మెంబర్ సైదులను కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రిపోర్ట్ అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ సమాజంలో అన్ని కులాలు అభివృద్ధి చెందాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ జరగాల్సిన న్యాయం మాత్రం జరగడం లేదన్నారు. రాజ్యాంగపరమైన హక్కులు కల్పించలేదన్న భావన బీసీలో తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ను నియమించడానికి 11 నెలల పాటు తాత్పర్యం చేసిందని విమర్శించారు. కేవలం నెల రోజుల్లో ఇంత పెద్ద అంశంపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తే ఎలా సాధ్యమవుతుందని కవిత ప్రశ్నించారు. డెడికేటెడ్ కమిషన్ను స్వతంత్రంగా పనిచేయనివ్వాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రాజకీయ రిజర్వేషన్లకే పరిమితం కాకుండా బీసీలకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ను విజ్ఞప్తి చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వాళ్ళలో 80% యువకులే. 11 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్లో 81,000 కేసులు, 15 కోట్ల జరిమానా వసూలు, 1619 మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్, బ్లడ్లో ఆల్కహాల్ పర్సెంటేజీని బట్టి ఈ శిక్షలు అంటున్న ఒక న్యూస్. వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూల రవీందర్ మద్దతు ప్రకటించిన టీచర్ల సంఘాల జేఏసీ. త్వరలో జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల టీచర్ సెగ్మెంట్ నుంచి టీచర్ల సంఘాల జేఏసీ జాక్టో అభ్యర్థిగా పూల రవీందర్ పేరును ప్రకటించారు. సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన జాక్టో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా జాక్టో చైర్మన్ సదానందం గౌడ్, సెక్రటరీ జనరల్ కృష్ణుడు మాట్లాడుతూ తెలంగాణ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెషనల్ పక్షాన చట్టసభల్లో ఆశించినంత చర్చ జరగడం లేదన్నారు. అందుకే సమర్థులైన వారిని చట్టసభల్లోకి పంపించాలనే ఉద్దేశంతో గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన పూల రవీందర్ను బరిలోకి దింపుతున్నట్టు వారు తెలియజేశారు. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.